హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. నా పేరు వెంకటేష్. ఈరోజు మనం ఈ స్మార్ట్ జోడీ సీజన్ 2 గురించి ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. ఆల్రెడీ 2 వీక్స్ అయింది స్టార్ట్ అయ్యి. ఇంతవరకు వాళ్ళని పరిచయం చేస్తూనే వచ్చారు. 10 జంటల్ని పరిచయం చేశారు. వాళ్ళెవరో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఆ తర్వాత నామినేషన్స్ గురించి మాట్లాడుకుందాం. వచ్చే వారం నామినేషన్స్ ఉండబోతున్నాయంట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. నేను ఈ సీజన్ ఫస్ట్ సీజన్ చూడలేదు, ఈ సీజన్ చూడబోతున్నాను. ఎందుకంటే ఆదిరెడ్డి గారు ఉన్నారు కాబట్టి, అలాగే అమర్దీప్ ఉన్నాడు. చూద్దాం. వీళ్ళిద్దరిలోనే నాకు తెలిసి గెలిచే అవకాశం ఎక్కువ ఉంది. వీళ్ళిద్దరిలో ఒకరు గెలుస్తారు. ఇంకా ఫస్ట్ వచ్చేసి ఎవరెవరు ఉన్నారో చూద్దాం. అంతకంటే ముందర ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టి చూడండి. ఫస్ట్ వచ్చేసి అమర్దీప్ అలాగే తేజు ఇద్దరు ఫస్ట్ కంటెస్టెంట్స్. సెకండ్ వచ్చేసి ఆదిరెడ్డి గారు అలాగే కవిత గారు. థర్డ్ వచ్చేసి అనిల్ అలాగే ఆమని. ఫోర్త్ వచ్చేసి ఆలీరాజా అలాగే మసూమా. ఫిఫ్త్ వచ్చేసి యష్ అండ్ సోనియా గారు. సోనియా గారు కూడా ఉన్నారు. ఇంకా సిక్స్త్ వచ్చేసి అభయ్ అండ్ భావని. సెవెంత్ వచ్చేసి రాకేష్ అండ్ సుజాత. ఎయిత్ వచ్చేసి వరుణ్ అండ్ సౌజన్య. నైన్త్ వచ్చేసి ప్రదీప్ అండ్ సరస్వతి. 10th వచ్చేసి మంజునాథ్ అండ్ లాస్య గారు. లాస్య గారు ఇంతకుముందు సీజన్ వచ్చినారు, నాకు తెలియదు, చూడలేదు. ఇంకా వైల్డ్ కార్డు కూడా ఉండబోతుందంట ఈ సీజన్లో. ఈ సీజన్లో ప్రేరణ రాబోతుంది వైల్డ్ కార్డులో. ఇద్దరు వస్తున్నారంట. ఒకరైతే ప్రేరణ, ఇంకొకరిని నిఖిల్ని తీసుకుంటారా చూడాలి. ఇంకా మన బిగ్ బాస్లో ఎలాగైతే నామినేషన్స్ జరుగుతాయో అలాగే ఈ స్మార్ట్ జోడీలో కూడా నామినేషన్స్ జరుగుతాయంట. ఆల్రెడీ ప్రోమో చూసా. ఆదిరెడ్డి గారికి 3 నామినేట్ ఏమో చేశారు. ఎందుకంటే ఆదిరెడ్డి గారి వైఫ్ కన్సీవ్ అయింది. అది ఓంకార్ గారే చెప్పారు షోలో. ఆ విషయాన్ని పెట్టుకొని వీళ్ళు ఆదిరెడ్డి గారి వైఫ్ కన్సీవ్ అయింది కాబట్టి వాళ్ళు ఇక్కడ ఆడకూడదు అని నామినేట్ చేశారు. ఆదిరెడ్డి గారు ఒప్పుకోలేదు. మాకు తెలుసు, మేము తెలిసే వచ్చాం, అంటే ఆడదానికే కదా వచ్చింది, మీరు ఇంకా మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి కానీ నామినేట్ చేస్తున్నారని. ఈ విషయం రేవంత్ అలాగే శేఖర్ భాష ఇద్దరిలో ఎవరికో జరిగింది. కంటెస్టెంట్స్ వాళ్ళని నామినేట్ చేశారు హౌస్లో నుంచి బయటకు పంపించడానికి. అప్పుడు ఆదిరెడ్డి గారు దాని గురించి మాట్లాడారు. వాళ్ళకి తెలిసే కదా వాళ్ళ హౌస్లోకి వచ్చింది, వాళ్ళు ఆడదామనే కదా అని అప్పుడే అలా మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళకే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది, ఇంకెలా డిపెండ్ చేసుకుంటారు. ఆల్రెడీ చెప్పేశారు, ఈ కారణం చెప్పైతే నామినేట్ చేయకండి, వేరే కారణం ఏదైనా ఉంటే చెప్పండి, ఈ కారణం అయితే నేను ఒప్పుకోను అని. వచ్చేవారం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ఈ 10 జంటల్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్, అదే మీ ఫేవరెట్ జంట ఏదో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి.